आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ शारदा शारदां भवजवदना वदनां भुजे सर्वदा सर्वदास्माकं क्रियात् विज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमास्ते। विद्यावने सम्पन्नं वेदागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विशेषभारतीं यच्चनुष्ठाननिरतं योगमार्गानुगामिनं शुद्धं पूर्णं सदा वन्दे चिदानन्दभारती। అలా కొడతా చూస్తాడు ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి సువర్ణాక్షరములతో లిఖించవలసినటువంటి రోజు ఇది. శంకర భగవత్పాదులు సనాతన ధర్మ స్థాపనార్థమై మరి అవతరించి ఉన్నటువంటి మహామూర్తి. ఇటువంటి మూర్తి దేశం యొక్క నలుమూలల 4 ఆమ్నాయ పీఠాలను స్థాపన చేశారు. ఈ సనాతన ధర్మం శాశ్వతంగా నిలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ పీఠాలను స్థాపన చేశారు. దానిలో మనకి ప్రప్రధానమైనటువంటిది దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదాపీఠం. దానిలో ఉన్నటువంటి ఇప్పుడు ఆచార్యమూర్తులు ఉన్నారే, సాక్షాత్తు అపర శంకరావతారం, శారదాంబ అవతారం. ఇటువంటి మూర్తి అతి పరిచయాత్ అనాదరో భవతి అనే ఒక సామెత ఉంది. ఎదురుగుండా దేవుడు కనిపిస్తూ ఉంటే ఈయనే కదా ఎప్పుడో ఒక్కసారి తత్కాలంగా శంఖం చక్రం గదా పద్మం ఇవన్నీ పట్టుకొని ఒక్కసారి కనిపించేసరికి మనకి ప్రత్యక్షమైనటువంటి దేవత సూర్య భగవానుడు. యోసావాదిత్య పరమపురుష స ఏష రుద్రో దేవత. రుద్రుడంటే ఎవరు? ఆదిత్యుడే రుద్రుడు, రుద్రుడే ఆదిత్యుడు. త్రిమూర్త్యాత్మకమైనటువంటి స్వరూపం అది, ఆదిత్య స్వరూపం. అట్లా తేజోవంతులై విరాజిల్లుతూ ఉన్నారు భారతీ తీర్థ మహాస్వామి గారు. అటువంటి వారికి ఎందుకో నా ఎందో కరుణ కలిగింది. మరి ఈ స్థానానికి పంపించారు. దానికి శాఖామఠం ఇది. ఇటువంటి చోటుకి పంపించారు. ఇది పూర్వజన్మ సుకృతం, ఏదో ఎన్నో జన్మల సుకృతం తప్ప వేరే కాదు. కానీ ఇక్కడ సాక్షాత్తు ఆ కైలాసపతి, ఆ కొండ ఇది. కైలాసగిరి ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. ఇందాక చెప్పానే అతి పరిచయాత్ అనాదరో భవతి అని. రోజు ఆ కొండ కనిపించేసరికి మనకేం తెలియటం లేదు దాని యొక్క మహిమ. నిన్న చిన్న పిల్లవాడు అక్కడ అలయమఠంలో పూజ చేస్తూ ఉన్నాడు. అలయమఠంలో పూజ చేస్తూ ఉంటే ఆ 108 లింగాలకి మొదటి లింగం దగ్గర నుంచుని ఉన్నట్ట. వాడికి ఎవరో ఒక మూర్తి అట్లా దర్శనం ఇచ్చేసరికి వీడు కొంచెం భయపడ్డాడు. కొంచెం పక్కకి వెళ్ళాడు. మళ్ళీ వచ్చి మంచిగా మూడుకు వెళ్ళాడు. వీడు తాను వెళ్ళి ధూపం దీపం నైవేద్యం ఇచ్చేసి తాంబూలం తాళం వేసి వచ్చేసాడు. అటువంటి మహా తేజోవంతులైనటువంటి ఆ గంగాధర భారతీ స్వామి గారు ఆ సింహం వ్యాఘ్రవాహనంలో ఈ గిరి ప్రదర్శన చేసి ఇచ్చేవారట. అటువంటి పీఠం ఇది. ఆ పీఠంలోకి ఆ భారతీ స్వామి గారు ఎంతో అనుగ్రహంతో ఇక్కడ పంపించారు. మరి తదాది అప్పటి నుంచి కూడాను మరి శృంగేరి యొక్క పీఠాధిపతులని అనుసరిస్తూనే మా గురువులందరూ వచ్చి ఉన్నారు. మొన్నటికి మొన్న నేను శృంగేరి వెళితే భారతీయ తీర్థ మహాస్వామి గారు
అధిష్టానాల దర్శనానికి వచ్చారు. అక్కడి నుంచి చంద్రశేఖర భారతీ స్వామి వారి దర్శనానికి వచ్చారు. అక్కడి నుంచి బయటకు వచ్చాం. బయట వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడ విశ్వేశ్వరానంద భారతీ స్వామి వారు ఆ స్తంభానికి ఇట్లా ప్రదక్షిణం చేసి ఇట్లా వచ్చి వెళ్ళారు. ఎందుకంటే ఇక్కడ మా పరమేశ్వర గురువులు ఉన్నారు. ఆ చంద్రశేఖర భారతీ స్వామి గారు వారి విగ్రహం ఉంది చక్కగా, దీనికి ప్రదక్షిణం చేస్తూ వెళ్ళారు. ఇప్పటికీ నాకు గుర్తు అన్నారు. అంటే వారి మనస్సులో ఎంతగా ఉంటే మా గురువులు అట్లా ఉంటుంది గుర్తు. అటువంటి వారి యొక్క ఆజ్ఞని పరిపాలిస్తూ వచ్చినటువంటి వారు. మా గురువు గారి సంగతి చెప్పలేము. ఎప్పుడు ఏమో అనుమానం వచ్చినా ఇది అభినవ విద్యాతీర్థుల దగ్గరికి వెళ్ళేవారు. వారి ఆరాధన చేసేవారు. ఆరాధన చేస్తూ ఉంటే నేను అడిగాను, మరి వారు వెళ్ళారు కదా, నేను కూడా ఆరాధన చేయాలా? కాదు వారి దగ్గర మంత్రోపదేశం తీసుకున్నారు, వారు చేశారు, నువ్వు చేయక్కర్లేదన్నా. అటువంటి భక్తి శ్రద్ధలతో వారు ఆ పీఠాన్ని అనుసరిస్తూ వచ్చారు. మేము కూడా అదే రీతిలో మా గురువుల్ని అనుసరిస్తూ మరి ఎటువంటి ఏ అనుమానాలు వచ్చినప్పటికీ కూడాను వారినే సంప్రదించుకుంటూ వారికి నమస్కారం చేసుకొని మంత్రాక్షరం చేసుకొని వస్తూ ఉంటాం. మొన్న వచ్చేటప్పుడు కూడాను భారతీ స్వామి గారు అంతకుముందు నేను వెళ్ళి ప్రార్థించాను. చంద్రశేఖర భారతీ స్వామి గారు అంటే ఏం చేస్తావు, కష్టం అవుతుంది, అంతర్ప్రయాగం ఉంటే అందరూ మహారథం చేసుకున్నాను. సరే వారు అన్నారు కదా కొంచెం వెనక్కి వెళ్ళి శృంగేరి భారతీ మహాస్వామి గారి దగ్గరికి వెళ్ళాను. ఇట్లా అంతర్ప్రయాగం చేయాలి, మరి అధిష్టానం చేసే టైంలో అంతర్ప్రయాగం చేయాలి, శతదండి చేయాలని సంకల్పం కలిగింది, మీరు అనుగ్రహించండి అని చేసుకోవాలి. అనుమతించేసి అనుగ్రహం అయింది కదా అని నేను కొంచెం వచ్చి అన్ని సంహారాలు సిద్ధం చేసుకున్నాను. మళ్ళీ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, వెళితే అక్కడ మళ్ళీ కష్టపడతామేమో, అర్థం చేసుకోగలదా అని మనస్సు ఆగలేదు. మీ అనుగ్రహం ఉంటే మాకు ద్రవ్యానికి గొడవేం లేదు, పరమేశ్వరుడు అనుగ్రహించాడు, ఋతుకులకి గొడవ లేదు, వాళ్ళని చెప్పుకుంటున్నాము. మీ అనుగ్రహం ఉంటే చాలు. ఎందుకు అక్కడ వచ్చే వాళ్ళకి వసతి సరిగ్గా లేదు. అవును, ఆ వసతి కొంచెం అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి అది కూడా చేసిన తర్వాత చేస్తే బాగుంటుందేమో. నాకు మనసు ఆగలేదు. ఎందుకంటే గురువుల యొక్క కార్యక్రమం ఇది చాలా విశేషంగా జరగాలి. ఇప్పటికే 5 సంవత్సరాలు అయింది, ఏం చేయలేకపోయినా అసమర్థనమై ఉన్నాను. కాబట్టి ఈ చేసేదంతా కాస్త ఘనంగా చేయాలి అనే ఉద్దేశంతో, ఘనంగా అంటే మా దృష్టి వైదిక సంపత్తు బాగా ఉండాలి, వైదికంలో ఎటువంటి లోపం లేకుండా ఉండాలి అనేదే మా దృష్టి. వేల మంది లక్షల మంది రావడం, ఇక్కడి నుంచి ఏదో తక్కువే తీసుకుని పోవడం అట్లా కాదు, ఆ దృష్టి కాదు. ఏ ఒక్కరు వచ్చినా కూడా ఇక్కడ చక్కగా స్వామివారి యొక్క ప్రసాదాన్ని పవిత్రంగా స్వీకరించి వెళ్ళాలి అని. మరి అటువంటి దాన్ని తక్కువగా ఉంది. ఏదైనా సరే మీ అనుగ్రహం కలగాలి, సరే చేసుకోవాలి అంతే. ఉత్సాహం వచ్చింది, వచ్చేసి ఇక్కడ అన్ని పత్రికలు ప్రారంభం చేసామని మళ్ళీ కొంచెం భయం వేస్తుంది. సౌకర్యం లేకపోతుందేమో, చాలామంది వస్తారు, వచ్చిన వాళ్ళందరికీ ఏం చేయలేకపోతామేమో అనేది లాభం. మాకు ద్రవ్య విషయంలో కానీ వైదిక సంపత్తులో కానీ మాకు ఎటువంటి సంకోచం లేనే దీనిలోనే వచ్చింది. వచ్చేసరికి అప్పుడు కొంచెం ఆలోచించి అయినా నువ్వు చేసుకో, అంతా నిర్విఘ్నంగా సాగుతుంది, అంతా నిర్విఘ్నంగా సాగుతుందని పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చి పంపించారు. వారి యొక్క అనుగ్రహంతో ఈరోజు ఈ కుంభాభిషేకం జరుపుకోవడం జరిగింది.
పరమేశ్వరుడు మా గురువులు కొంచెం బాగా నా ఎందుకు పరీక్ష చూపించారు. వీడు సరిగ్గా నిలుస్తాడా నిలవడా అనేది పరీక్ష బాగా పెట్టారు. ఏమైనా సరే నీవే నాకంటే ఇంతకంటే వేరే ఏమీ లేదు అని చెప్పి వారిని నేను దగ్గరకు వచ్చి ప్రదర్శన చేసుకుని పెడుతూ ఉండేవాడు. వారి అనుగ్రహంతో ఇవాళ చక్కగా పూర్తయింది. ఇక్కడ ఇంత కార్యక్రమం దేనికి పెట్టడం అంటే ఎంతోమంది మరి ఆపదలు వస్తూ ఉన్నారు, అనేక కష్టాలతో వస్తూ ఉంటారు. వీరందరికీ సకల శ్రేయస్సులు చేకూరి వాళ్ళ మనోరథాలు చేకూరుగాక ఉద్దేశంతో మరి ఇక్కడ మరి మామూలుగా యతీశ్వరుడు ఎక్కడ వెళ్తాడు అని ఉంది. తస్య ప్రాణాక్షిప్రామంది అత్రైవ సమవలీయంతే అత్ర బ్రహ్మ సంస్కృతే. తస్య ప్రాణాహ నోత్క్రామంతి, ఎక్కడికి పోవు. ఉపాసన చేసుకున్న వాళ్ళు ఈ వీటిలోనే లీనమైపోతారు. లీనమై సర్వజ్ఞానమై ఉంటారు. అంతటా ఉన్నప్పటికీ కూడాను విశేషంగా ఎక్కడైతే ఆ శరీరం స్థాపన చేయబడిందో అక్కడ విశేషంగా ఉండిపోతారు. దానిలోనే మరి అక్కడ బృందావనం ఉంటారు. తులసి మొక్క వేసి పెంచుతూ ఉంటారు. అందరికీ ఇట్లా అధిష్టానాలు కుదరవు కదా. ఎక్కడైతే వేసారో అక్కడ అది బృందావనం ఉంటారు. ఇట్లాగా అధిష్టానాలు కనుక పెట్టినట్లయితే దాన్ని అధిష్టానం పిలుస్తారు. అటువంటి చోట్ల చాలా విశేషంగా కూర్చుని ఉంటారు కదా. అటువంటి పవిత్రమూర్తి ఎంతో తపశ్చక్రవర్తి అని పేరు బిరుదాంకులు అయినటువంటి గురువులు వారి యొక్క ముఖాభిషేకం ఈరోజు జరుపుకోగలిగాము. ప్రతిరుద్రం జరుగుతూ ఉన్నది. ఇక్కడ శతజండి ప్రారంభమైంది ఇవాళ. ఇవన్నీ కలిపి చక్కగా మళ్ళీ రేపు 14వ తారీఖు మాసశివరాత్రి, ఆ రోజు పూర్ణాహుతి. భక్తులు ఎవరు ఎంతోమంది వస్తారనుకున్నాం, చాలా తక్కువగానే ఉన్నారు. ఏమున్నప్పటికీ కూడాను వారు ఎప్పుడు వచ్చినప్పటికీ కూడాను మా గురువులు అనుగ్రహించడానికి సిద్ధంగానే ఉన్నారు, ప్రసన్నులై ఉన్నారు. ఇవాళ ఆ మూర్తి ఇక్కడ స్థాపన చేయబడి ఉన్నది. అంతకు ముందు నుంచి విశేషంగా ఉన్నప్పటికీ కూడాను మరి ఆయన చూడటానికి మా గురువులు రామభక్తులు. ఆయన చూడటానికి జామవంతుడు కూడా వచ్చి వెళ్ళాడు. ఆ లోపల కూడా అడుగు పెట్టి ఆయన పట్టుకొని అటువంటి వారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది అని చెప్పి రామాయణం కూడా పారాయణ చేయడం చక్కగా పారాయణ చేస్తున్నాను. ఆయన 7 రోజుల్లోనే రామాయణం చక్కగా పూర్తి చేయగల సమర్థవంతులైన అనేక సార్లు చేశారు. భాగవతం ఎన్నిసార్లు చేశారో అటువంటి వారు వచ్చారు. చక్కగా వేదవేత్తలు వచ్చారు. అత్యుప్రయాగం జరుగుతుంది. శృంగేరి నుంచి జగద్గురువులు అంతా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడి నుంచి కల్పం వేరే ఉంది. ఆ కల్పం కనుక చేసుకున్నట్లయితే అక్కడంతా క్షేమంగా ఉంటుంది. ముందు అభిప్రాయాలను చెప్పినట్టు జరగవలసిందే. అక్కడ ఈ శాంతి హోమాలన్నీ జరగవలసిందే. జరిగితే చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అని ఆగ్రహించి ఎంతో నన్ను పంపించారు. నువ్వు ఎప్పుడూ నా మనస్సులోనే ఉంటావు అని అనుగ్రహించారు. వారి యొక్క అనుగ్రహం ఈ రూపంగా ఇలా జరుగుతూ ఉన్నది. నా యొక్క గురువుల యొక్క అనుగ్రహమే. నా సత్యానంద భారతీయ స్వామి గారు కూడాను ఇదివరకు ఏమో నా మనసులోకి వచ్చేవారు కాదు. ఈ మధ్య తరచుగా ఆయన అనుగ్రహిస్తూనే ఉన్నాను. కాబట్టి మీరందరూ వచ్చి ఏమీ చేయక్కర్లేదు. స్వామివారికి ఒక ప్రదక్షిణ 3 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేస్తే చాలు. మొన్ననే ఒక ఆయన వచ్చాడు. మా పిల్లవాడికి పెళ్లి కావడం లేదన్నాడు. 2 నెలలైంది వచ్చి. రేపు 5వ నాడు 13వ తారీఖు మళ్ళీ వచ్చాడు. పెళ్లి అట్లా ఎంతోమంది చక్కగా వచ్చి ఇక్కడ ఫలితాన్ని స్వామివారికి ఉందని చూసుకుని ఫలితాన్ని పొందుతూ ఉన్నారు. వారి ఆశీర్వచనాన్ని పొందుతూ ఉన్నారు. మరి ఎవరికైతే మనస్సు స్థిమితంగా లేదో వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చి 3 ప్రదక్షిణాలు చేసేది
స్వామివారి దర్శనం చేసుకుంటే వారి అధ్యక్షాన్ని అందరూ కూర్చుంటే చాలు. చంద్రశేఖర భారతీ స్వామి వారు ఏ రకంగా అనుగ్రహించారో వారు ఆ రకంగా అనుగ్రహించడానికి సిద్ధంగా కూర్చున్నారు. ఇక్కడి దాకా రావడమే కష్టం, ఆ బుద్ధి రాదు. బుద్ధి వచ్చిందో వాడికి అయిపోయింది. మహామూర్తి యొక్క కుంభాభిషేకం చేసుకోగలిగాం. ఇందులో కూడా ಕೂಗ್ತಾರೆ ನರಸಿಂಹ ಗುರುಗಳು ಕೂಗ್ತಾರೆ. ಆಯ್ತಾ ಆಯ್ತಾ చేసిన ఎంతోమంది భక్తులు చక్కగా వచ్చి వాళ్ళ మనోరథాలు నెరవేరినాయని చెప్పి